ప్రతిష్ఠించబడినటువంటి దినములుగా మన ముందు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఆయన సన్నిధి మనకు అనుగ్రహిస్తున్నారు. అటు దేవుని యొక్క మహాకృపలో ఆయన యొక్క ఉన్నతమైన ప్రణాళికలో చేరువచ్చిన ఈ రాత్రి సమంతు 21 రోజుల ఉపవాస ప్రార్థనలో భాగంగా చేరువచ్చిన మీకు అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యమైన నామంలో అందరికీ వందనాలండి. రాత్రి సమంతు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి తలంపుల్లో భాగంగా యోబు గ్రంథంలోంచి కొన్ని ధ్యానాలు మన ముందు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తుండగా 8వ అధ్యాయము యోబు గ్రంథము 8వ అధ్యాయము యోబు గ్రంథము 8వ అధ్యాయము 4 వచనము నుండి 7 వచనాల వరకు మనం చదువుకుందాం. ఆయన దృష్టి యొక్క పాపం చేసలేమో కావుననే వారు చేసి ఆయన ఇది జాగ్రత్తగా దేవుని వెతికినలా నీకు భక్తుడై యథార్థవంతుడు వల్ల నిశ్చయంగా ఆయన నీ యందు శ్రద్ధ చేసి నీ నీతికి తగినట్టుగా నీ నివాసాలను వర్ధిల్లచేసి అప్పుడు నీతి మొదలు వృద్ధిలో పొందినట్టు మహాభివృద్ధి పొందుదువు. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా ఒకసారి వాక్య వచనాలు మనం ఒకసారి పరిశీలించాలి. ఇక్కడ 8వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే యోబు స్నేహితుల్లో బెల్దదు మనకు కనబడుతున్నాడు. బెల్దదు అంటున్న మాటలు 4వ వచనం అన్నాడు, నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపం చేశారేమో కావుననే వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని అప్పగించనేమో అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఈ సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. యోబు గ్రంథంలో యోబు స్నేహితుడైన షూహీయుడైన బెల్దదు యోబుతో మాట్లాడిన సందర్భం మాత్రమే కాదు, ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తితో ఆయన మాటలు నాతో మనందరితో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పరీక్షంగా ఉండి ఆయన మాట్లాడుతున్న ఆయన వాక్యాలు ఆయన బాధలు మనం వింటున్నాం. ఈ రాత్రి కాసనందు అదే భాగం నుంచి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 5వ వచనంలో మనం చూస్తే నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల సర్వశక్తులకు దేవుని బతిమాలుతున్న ఎడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి అంటా ఉన్నా. కాబట్టి ప్రియమైన వాళ్ళరా ఏం చేయాలంటే మొదటి నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల దయచేసి స్క్రీన్లో పెట్టుకున్నామా. నీవు జాగ్రత్తగా దేవుని వెతకాలి. ఎలా వెతుకుతున్నాం? దేవుని ప్రార్థించినప్పుడు, దేవుని సన్నిధి గురించి ఆరాధించినప్పుడు, ఉపవాసం ఉన్నప్పుడు, కన్నీరు కార్చినప్పుడు, పశ్చాత్తాప అనుభవంలో మనము దేవుని ఎదిగేవారుగా ఉండాలి. యెహోవా మీకు దొరుకు కాలమున ఆయనను మీరు వెతకండి అని మనం చూస్తాం. ఆయన మనకు సమీపంగా ఉండగానే ఆయనను మనం వేడుకోవాలి. మనం చూస్తా ఉన్నాం. ఏసావు తండ్రి యొద్ద నుండి రావాల్సినటువంటి ఆశీర్వాదాలు, తండ్రి యొద్ద నుండి రావాల్సినటువంటి దీవెనలో తండ్రి చెప్పిన మాట చొప్పున అరణ్యానికి వెళ్ళాడు. కానీ ఈలోగా ఏమైనాయండి, తనకు రావాల్సినటువంటి ఆశీర్వాదాలు దీవెనలన్నీ కూడా యాకోబు పొందుకొని వెళ్ళిపోయాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుదాం.
ఏసావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడిచుచు దానికోసము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొంద అవకాశము దొరకక విసర్జింపబడని మీరెరుగుదురు. ఈ వచ్చిన భాగాన్ని మనం ముందుకు వెళ్తా ఉండగా ఇంకా మీకు పరిశుద్ధాత్మ దేవుడు మన గ్రహింపులను తీసుకొస్తాడు. కావున పోగొట్టుకున్నాడు, తాను పొందుకోవాల్సింది దాన్ని ఏం చేశాడంటే తర్వాత దాని యొక్క ఆవశ్యకత, దాని యొక్క అవసరం తన జీవితంలో ఎంత ప్రాముఖ్యమైందో గ్రహించుకున్నప్పుడు అవకాశం ఉందా అంటే అవకాశం లేదు. అందుకని ఇక్కడ 5వ వచనంలో 8వ అధ్యాయం యోబు 8వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే నీవు జాగ్రత్తగా దేవుని వెతుకుతున్నామండి. దేని వెతుకుతున్నా? పొద్దున్న లేచి కావలి వారు ఏం చేస్తారంట? వేకునే వెలుతురు కోసం చూస్తారంట. అలాగనే ఏ పని దొరుకుతుందా, ఎక్కడికి వెళ్దాం, ఏం సంపాదించుకుందాం, ఏం కూర్చుకుందాం. కాబట్టి మనము మన జీవితాల్లో మనం చూస్తే గనక ఏది వెతుకుతున్నాం? ఈ లోకంలో దేన్ని వెతుకుతున్నాం? ఉద్యోగమా, వ్యాపారమా, లేకపోతే మన కష్టానికి వచ్చేటువంటి లాభాన్ని మనం వెతుకుతున్నామా? మంచిదే, అవసరమే, కాదట్లా. కానీ వాటన్నిటికన్నా శ్రేష్టమైనది, ఉత్తమమైనది మరియా ఏం వెతికిందండి? యేసుప్రభువారు వచ్చినప్పుడు ఆయన పాదాలు వెతుక్కుంది. ఆయన పాదాలు వెతుక్కునే వారు ఉంటాం. ఆయన పాదాల దగ్గర ఉంటాము. మార్త అయితే ఏం చేస్తుంది? విస్తారమైన పనులు పెట్టుకుంటుంది. పరిచర్య గొప్పది అనుకున్నా, కానీ ఆయన సన్నిధి అనుభవం మన జీవితంలో చాలా ఉన్నతమైనది, చాలా శ్రేష్టమైనది, చాలా ఆశీర్వాదాలతో దీవెనతో కూడింది. ఇక్కడ మనం ముందుకు కొనసాగుతున్నప్పుడు నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన సర్వశక్తులకు దేవుని బతిమాలుకునే ఏం చేయాలి? ఆయనను మనం బతిమాలుకోవాలి. ఏ రీతిగా బతిమాలు? పిల్లలు వాళ్ళ అవసరాలు ఏదైతే ఉందో తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి వాళ్ళు మారం చేస్తారండి. వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే మారం చేస్తారు. అది ఇచ్చేదాకా వాళ్ళకి ఎంత మంచిగా రెడీ చేసి బట్టలేసి నీట్గా ఏదైనా పెళ్లికో లేకపోతే ఫంక్షన్కో వెళ్దామని రెడీ చేసినా కూడా వాళ్ళ దారిలో కనుకుంటే ఐస్ క్రీమో లేకపోతే చాక్లెట్ వాళ్ళ అవసరం ఏదో ఒకటి ఆ సమయంలో ఇవ్వకపోతే ఏం చేస్తారండి? బురదైనా ఏదైనా వాళ్ళకి తెలియదు. ఇక అది పడి దొల్లుతారు, ఇక బతిమలాడతారు. ఆ రీతిగా మనం బతిమలాడుతున్నామా దేవుని? బతిమలాడి ఆడి పరిస్థితి చూసి ఇంకేం చేస్తారు? డబ్బులు లేకపోయినా పక్కన దగ్గర తీసుకోవడం ఏదో చేసి ఆ అవసరాన్ని పిల్లలకు తీరుస్తారు. కాబట్టి ప్రియమైన వాళ్ళు మనం చూస్తాము, నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన సర్వశక్తులకు దేవుని బతిమాలుకున్న నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి. చూసారండి, శ్రద్ధ నిలిపి. ఏసావు మొదట పోగొట్టుకున్నాడు, కానీ అతనికి గ్రహింపయ్యేసరికి పాపం ఆశీర్వాదాలు లేవండి. అక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనం చూస్తే ఆ తరువాత అతడు శ్రద్ధతో వెతికినాను, కానీ అవకాశం లేదు. చాలా మంది జీవితాల్లో దేవుడిచ్చినటువంటి అవకాశాలు దుర్వినియోగం చేసుకునే వారికి చాలా మంది ఉంటా ఉన్నారు. దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలు, మేలులు దేవుడు వారి జీవితాల్లో తొలగించలేనటువంటి ప్రతి శాపము, ప్రతి ఒక్క అవిధేయతను, మాలిన్యాన్ని దూరపరచుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని కాలదనుకునే వారు ఎంతో మంది ఉన్నారు. వారి జీవితాల్లో ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రతి విధమైనటువంటి దారిద్ర్యతను, ప్రతి విధమైనటువంటి ఇక్కట్లు వారి జీవితాల్లో వారు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుని, దేవుడు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాలని కాలదనుకుంటూ నష్టాన్ని పొందేసుకుంటూ వారి జీవితాల్లో దేవుడి ద్వారా పొందుకోవాల్సినటువంటి మేలుకు బదిగా వారు
వారి పాప జీవితాన్ని వదిలిపెట్టలేని స్థితిలో దేవుని యొక్క మేలు ఆశీర్వాదాలన్నీ పోగొట్టేసుకుంటా ఉన్నారు. 21 దినాల ఉపవాస ప్రార్థనలో దేవుడు మన పట్ల ఉన్నతమైన కార్యాలు చేయబోతా ఉన్నాడు. ఇది ప్రతిష్ఠితమైనటువంటి దినములుగా మనం భావిస్తూ ఉన్నాం. నిశ్చయంగా ఇప్పటికే మన జీవితాల్లో కొంతమంది కుటుంబాల్లో దేవుడు కార్యాలు చేయడం మనం వింటా ఉన్నాం. దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన వాళ్ళగా మనం చూస్తా ఉన్నాం, దేవుని జాగ్రత్తగా వెతికేవారు ఉండాలి. ఆరాధిస్తా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మనస్సు పెట్టి ఆరాధించేవారు. మనసు ఎక్కడో ఉంటుందండి. మందిరంలో బాడీ ఉంటుంది కానీ మనసు ఎక్కడ ఉంటుంది? మొబైల్లో ఉంటుంది, లేకపోతే ఎక్కడ ఇంట్లో ఉంటుంది, లేకపోతే నీ ఇంపార్టెన్స్ దేని మీద అయితే ఉన్నాయో దాని మీద నీ మనసు పెడతా ఉన్నావు. కానీ దేవుని దగ్గర దేవుని సన్నిధిలో నువ్వు మనసు పెట్టేవారు ఉన్నావా? లేదు. కాబట్టి అందుకని యోబు తన యొక్క స్నేహితులు చెప్తాడు, వెళ్తాడు, నీవు జాగ్రత్తగా దేవుని వెతుకు, సర్వశక్తుని నీవు బతిమాలుకో, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవై ఉండిన ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడు. ఆయన శ్రద్ధ నిలుపుతానండి మన బ్రతుకులు మారుతాయి. ఆయన శ్రద్ధ మన జీవితాల్లో ఉంటే కనుక ఎలాంటి పరిస్థితులైనా ఎలాంటి ఉపద్రవాలైనా దేవుడు మనను దాటించేవాడుగా. ఇశ్రాయేలు ప్రజలు కన్నీరు కార్చినప్పుడు తమలను పెట్టి చాకిరిలో బాధ పెట్టే వారి నుండి దేవుడు వారిని వెలుపలికి రప్పించడానికి వారి మూలుగులు, వారి వారి కన్నీరు దేవుడు చూశాడు. వారి యొక్క ఏడుపు, వారి ప్రార్థన, వారి కన్నీరు, వారి మూలుగులు దేవుడికి వినబడి మోషేతో మాట్లాడుతున్న సందర్భంలో చెప్తాను. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, అప్పుడు ఆయన ఒక నాయకుని ఏర్పరచుకుని వాళ్ళని ఇనప కొలుములోంచి బయటికి లాక్కొచ్చు. ఎలాంటి సందర్భంలో ఆయన లాక్కొచ్చు? ఇనప కొలిమి లాంటి సందర్భంలోంచి ఆయన వాళ్ళని లాక్కొచ్చు. అది మాత్రమే కాదు, ఆయన బాహుబలము చేత వాళ్ళని విడిపించాలి. భయంకరమైనటువంటి ఐగుప్తీయులకు దేవుడు ఇచ్చినటువంటి ఘోరమైనటువంటి శిక్షలు ఏది కూడా ఎంత మాత్రం వాళ్ళకి హామీ చేయలేదు, సంభవించలేదు. వారి యొక్క గుడారాల మధ్యలో ఎటువంటి విపత్తులు జరగలేదు. కాబట్టి దేవుని మనం ప్రార్థించినప్పుడు మనస్సు పెట్టి మనము శ్రద్ధ పెట్టి ఆయన సన్నిధి మనం ఉన్నప్పుడు ఆయన మనలను చూసేవాడు ఉన్నాడు. మన జీవితాల్లో ఆయన కావాల్సింది ఏంటంటే పవిత్రత, యథార్థత కావాలి. నిజమే, మనము ఆయనను జాగ్రత్తగా ఎదగాలి. అలాగనే మనము సర్వశక్తిని మనం బతిమాలుకోవాలి. అలాగనే మనము పవిత్రత కలిగి యథార్థత కలిగిన వారుగా మనం ఉన్నప్పుడు ఆయన మన మీద ప్రత్యేకమైన శ్రద్ధ మన మీద చూపించేవారుగా ఉన్నారు. 21 దినాల ఉపవాస ప్రార్థనలో మన యందు ఆయన శ్రద్ధ నిలపాలంటే మనం ప్రతిరోజు ఆసక్తి కలిగే సమయానికి వస్తా ఉన్నాం. సమయంలో మనం ఆరాధన చేస్తా ఉన్నాం, దేవుని ప్రార్థన చేస్తా ఉన్నాం, ఏకీభవిస్తా ఉన్నాం ఆరాధనలో. ఇది మాత్రమే కాదు, ఈ భక్తిని మనం ఇంకా ఏం చేసుకోవాలి? కొనసాగించుకోవాలి. ఈ రాత్రి కాస్త ముందు ఒక సాధారణమైనటువంటి మానవుని యొక్క జీవితంలో దేవుడు మారు మనసు పొందడానికి కావాల్సినటువంటి అనుభవాలు మనం ఈ రాత్రి కాస్త కొన్ని అనుభవాలు మనం ఈ రాత్రి కాస్త ధ్యానించిపోతాం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 37వ వచనాన్ని చూస్తే, అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము 37వ వచనాన్ని మనం చూద్దాం. వారు ఈ మాట విని ఇక్కడ మనం చూస్తామండి, సరిపోతుంది మా కోచ్.
వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ వారిని అడగగా, పేతురు అన్నాడు, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. ఇక్కడ మనం చూస్తా ఉన్నాడు వారి హృదయాల్లో ఏర్పడినటువంటి పాపాన్ని వారు గ్రహించుకునేవారుగా ఉండాలి. ఏమండి, రాత్రి అన్నాడు, పేతురు అన్నాడు, అక్కడ ఉన్న వారందరితో చెప్తున్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు, అంటే యేసుక్రీస్తు ప్రభు రక్షకుడని, ఆయన విమోచకుడని, ఆయన మన పాపాల కోసం బలైనాడని మనం అంగీకరించడం మాత్రమే, హృదయపూర్వకంగా దాన్ని విశ్వసించాలి, ఒప్పుకోవాలి. ఆ రీతిగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి వారి హృదయాల్లో ఏర్పడినటువంటి పాపము యొక్క గ్రహింపు ఇక్కడ మనం చూస్తాం. అయ్యా మేము ఏం చేయాలి, ఏ రీతిగా ఆయనను విశ్వసించి ఆ గొప్ప రక్షణ మేము పొందుకోవాలి. కాబట్టి ఆయన అంటాడు, మీరు మారు మనసు పొందండి. నిజమే, మారు మనసు చాలా ప్రాముఖ్యమైనది. దీంట్లో భాగంగా మనం ఈ అనుభవాలు, మారు మనసు అనుభవాల్లో రెండవది మనం చూస్తే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూద్దాం. ఇక్కడ మనం చూస్తాము, మీరు దేని గూర్చి అయినను ఎవరిని క్షమించున్నారో నేను వాణ్ణి క్షమించు. 5వ వచనం నుండి మనం తర్వాత మీరు చదువుకోండి. ఇక్కడ మనం చూస్తాము, క్షమాపణ గుణాన్ని మనం కలిగిన వారుగా ఉండాలి. తాము చేసిన పాపాన్ని వారు గ్రహింపు అయినప్పుడు దాని నుండి ఆయన విడుదలనిస్తాడు. మనము ఇతరులను క్షమించడము, క్షమా హృదయాన్ని కలిగినటువంటి వారుగా ఉండాలి. అంటే ఈ పశ్చాత్తాప అనుభవాల్లో క్షమా హృదయాన్ని దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. యేసుప్రభు వారు ఆయన ఎరుకు మార్గం గుండా వెళ్తా ఉన్నప్పుడు అక్కడ జక్కయ్యను మనం చూస్తా ఉన్నప్పుడు యేసుప్రభు వారు ఆ జక్కయ్య దగ్గరకు వచ్చి, నువ్వు చాలా అన్యాయంగా జీవించావు, అన్యాయంగా దోచుకున్నావు, ఇదంతా ప్రజలు పంచిపెట్టేమని చెప్పలేదు కదండి. యేసుప్రభు వారు జక్కయ్యని పిలిచి, అయ్యా నువ్వు నా దగ్గర కింద దిగిరా, నువ్వు ఆ మేడి చెట్టు కిందకి రా, నేను నీ ఇంటికి వస్తా అని చెప్తే, నేను ఆయన చూస్తే చాలు అనుకున్నాడు. కానీ ఇక్కడ ఏం చేస్తా ఉన్నాడు, నేను నీ ఇంటికి వస్తా, నీతో కలిసి భోజనం చేస్తాను, ఆయనతో కలిసి సహవాసం చేసినప్పుడు ఏమైందండి, తన దుర్మార్గత అంతా, తన జీవితంలో ఉన్న అన్యాయం అంతా కూడా పోయింది. నీవు నీతిమంతుడవై యథార్థవంతుడవైన ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడు. జక్కయ్య మీద శ్రద్ధ నిలిపిన దేవుడు ఈ రాత్రికా సమయంలో మనందరి మీద శ్రద్ధ నిలుపును గాక. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఈ రాత్రికా సమయంలో దేవుని సముఖంలో చేరవలసిన మనము క్షమా హృదయాన్ని కలిగి ఉండాలి. ఆ పశ్చాత్తాప అనుభవంలో ఏదైతే దేవుడు మన జీవితాల్లో ఎవరిని క్షమించాలో, ఎవరి పట్ల క్షమా హృదయాన్ని మనం కలిగిన వారు, మన హాని చేసిన వారైనా, మన కీడు తలపెట్టినా కూడా మనం ఏం చేయాలండి, క్షమించే ఆ స్వభావాన్ని మనం కలిగిన వారుగా ఉండాలి. మరొకటి మనం చూస్తే ఒప్పుకోవడం అనేది మారు మనసు అనుభవంలో మూడవదిగా మనం చూస్తే ఒప్పుకోవడం అనేది చాలా మారు మనసు అనుభవంలో చాలా ఉన్నతమైనది, శ్రేష్టమైనది. కానీ ఈ ఒప్పుకోవడం అనేది చాలా కష్టతరమైనది కూడా. దేవుని ఆత్మ చేత మనము నడిపించబడినప్పుడు, మారు మనసు అనుభవంలో దేవుని ఆత్మ చేత మనం ఒప్పింపబడినప్పుడు మనము మన జీవితాల్లో ఉన్నటువంటి ప్రతి శాపాన్ని దేవుడు తొలగించి వేస్తాడు.
ప్రతి అపరాధాన్ని దేవుడు తుడిచివేసేవాడుగా ఉంటాడు. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. దయచేసి మ్యూట్లో పెట్టుకోండమ్మా. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూద్దాం. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లడు. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అతిక్రమం చేయవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. తాను చేసినటువంటి తప్పిదాన్ని, పాపాన్ని తన జీవితంలో దేవుడు ఏదైతే బయలుపరుస్తా ఉన్నాడు, మన జీవితంలో ఆ మారు మనసు అనుభవం కూడా మనం నడిపించబడుతూ ఉన్నప్పుడు ఏదైతే దేవుడు మనకు తెలియజేస్తాడు, మన జీవితంలో ప్రతి అవిధేయత దేవుడు మనకు చూపిస్తా ఉన్నాడు, దాన్ని అంతటిని కూడా ఆయన సన్నిధిలో మనం ఒప్పుకొని విడిచిపెట్టేవారుగా ఉండాలి. ఒప్పుకోవాలి, ఒప్పుకొని వాటిని విడిచిపెట్టాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూస్తే, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. మన పాపములను మనము ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేసి, మన పాపము మనం ఒప్పుకుంటానండి ఆయన సమస్త దుర్నీతి నుండి ఆయన విడిపించగలరు. కప్పుకుంటే ఆయన ఏమి చేయలేడు, దాచుకుంటే ఆయన ఏమి చేయలేడు. రోగం వచ్చిన వైద్యుడి దగ్గరికి వెళ్ళి ఏం చేయాలా? రోగం ఎలా ఉందో, దాని తీవ్రత ఎలా ఉందో, దాని ఎఫెక్ట్ ఎలా ఉందో కూడా వైద్యుడికి ఏ మాత్రం దాపరికాలు లేకుండా చెప్పుకోవాలి. కాళ్ళలో ముద్దులు గుచ్చుకుంది, 4 రోజులైతే సెప్టిక్ అయిపోయిందా, అది వెళ్ళి డాక్టర్ చెప్పుకోవాలి. కప్పుకొని ఏమి లేదండి, నొప్పుగా ఉంది, కొంచెం మీరు టాబ్లెట్ ఇస్తే లేకపోతే పైన ఆయింట్మెంట్ ఇస్తే సరిపోతుంది, నేను రాసేసుకుంటాను అని దాచుకొని రోగాన్ని మనం వైద్యుడికి చూపించకుండా వస్తే ఎట్లా ఉంటుంది పరిస్థితి అంటే అది ఇంకా పెరిగిపోతుంది. అతిక్రమం, మన పాపాలను మనం ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, ఆయన దాన్ని విడిపిస్తాడు. ఆ శాపాన్ని, ఆ పాపాన్ని, ఏలుబడి చేసుకున్న ప్రతి ఒక్క కీడును దేవుడు ఒప్పింపజేస్తాడు, విడిపిస్తాడు. ఒప్పుకోవడంలో ఎలాంటి బలవంతాలలో ఎలాంటి బలవంతాలు ఉండవు. పశ్చాత్తాపం, ఒప్పుకోలు, దాని యొక్క ఉపయోగం మన జీవితంలో ఎంతైనా గొప్ప మేలు మన జీవితంలోకి మనకు అనుగ్రహించేదిగా ఉంది. కాబట్టి ప్రియమైన వాళ్ళ ఎలాంటి అనుభవాలు కూడా మారు మనసు మనం పొందుతా ఉన్నప్పుడు దేవుని ఆత్మ చేత మనము నింపబడి, దేవుని ఆత్మ చేత మనం విమోచన దినము క్రీస్తు ప్రభు యొక్క రాకడ వరకు మనం నడిపించబడే వారంగా, ప్రతి ఒక్క పాపము విషయంలో జయ జీవితం కలిగిన వారంగా మనం ఉంటాం. మరొకటి మనం చూస్తే 4వ మత్తయి సువార్త 5వ అధ్యాయము 23, 24 వచనాలు మనం చదువుతాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23, 24 వచనాలు మనం చదువుతున్నాం. ఐదవ అధ్యాయము 23, 24 వచనం. ఏం చేయాలా? మొదట నీ అర్పణ విడిచిపెట్టాలి. ఇక్కడ బలిపీఠం వద్ద మనము అర్పణ అర్పించుడుగా దేవుని దగ్గర మనము ఆరాధన చేయడానికి వచ్చిన మన జీవితాల్లో మన సహోదరునికి మనకి ఏదైనా వైరాగ్యం పెరిగినప్పుడు, ఏదైనా ఒక అవిధేయత, అసమాధానం వచ్చినప్పుడు దాన్ని మన జీవితంలో మనం ఏం చేయాలండి? వెంటనే ఆ యొక్క అర్పణ విడిచిపెట్టి సమాధాన పడాలి.
ఆ స్థితి ఎవరికైనా ఉందండి ఈ రోజున? ఎవరికి లేదండి. సమాధానం లేదా? అయినా సరే ఏం చేస్తా ఉన్నారు? ఆరాధనలో లేకపోతే బలలో వెళ్ళిపోయేవారు ఉంటున్నారు. కానీ వారి జీవితంలో ఉన్నటువంటి అసమాధానాన్ని వాళ్ళు మాట్లాడుకొని వారు సరి చేసుకునేటువంటి స్థితి లేకపోతా ఉంది. మనం మనుషులతో సమాధానం లేనప్పుడు దేవునితో మనకు సమాధానం ఎలా వస్తుంది? ఒక సంఘంలో ఉన్నటువంటి ఒక విశ్వాసి ఇంకో విశ్వాసికి ప్రేమ లేకపోతే, ఒక సంఘంలో ఒక సభ్యుడిగా మనముండి సహోదర ప్రేమ మన జీవితంలో మనకు లేనప్పుడు, మనము ఒకే పానము ఒకే ఆహారం మనం పూజిస్తున్నప్పుడు సమాధానం అనేది లేకుండా దేవునితో మనకు ఎలాంటి రిలేషన్ ఉండదు, ఎలాంటి అనుబంధం దేవుడికి మనకు ఉంటుంది. అందుకని ఆయన ఏ రీతిగా మన జీవితంలో శ్రద్ధ నిలపగలడు. ఎంత బతిమాలుకున్న దానివల్ల ప్రయోజనమే ఉంది. కాబట్టి రాత్రి సమయంలో శ్రద్ధగా మనము పరీక్షించుకుందామండి. దేవుడు ఎందుకు ఈ ఉపవాస దినాల్లో ప్రత్యేకించి నన్ను ఈ రీతిగా ఆయన ప్రత్యేకించి నన్ను ఏ రీతిగా టార్గెట్ చేస్తాను, ఆయన వాక్కు ఏ రీతిగా నన్ను ముఖాముఖి అనుభవంలో నాతో మాట్లాడుతూ ఉన్నాడు అనే విషయాన్ని మనం ఆలోచించేద్దాం. నీవు అన్యాయం చేసిన వారితో, నీకు అన్యాయం చేసిన వారితో నువ్వు సమాధానం పడితే కనుక దేవుని యొక్క ఆత్మ స్వభావం మన జీవితంలో ఏలుబడి చేస్తాం. దేవుని యొక్క స్వభావం మన జీవితంలో దైవికమైనటువంటి స్వభావం చేత మనము నింపబడిన వారుగా ఉంటాం. సమాధాన సంబంధమైనటువంటి స్వభావం కలిగినటువంటి వారుగా మనం ఉండాలి. నేను ఈ విషయంలో పలానా వారి విషయంలో నేను పర్లోకి వెళ్ళకపోయిన పర్లేదు, నేను మాత్రం వాళ్ళతో రాజీ పడను అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు కదండి. నేను ఈ విషయంలో నేను రాజీ పడను, దేవుడు నాకు పర్లోకి ఇవ్వకపోయినా పర్లేదు. మరి ఇంకెందుకు భక్తి చేసేది, ఇంకెందుకు ఆరాధనకు వచ్చేది, ఇంకెందుకు వాక్యం వినేది? హృదయాలు సరి చేసుకోరు. వారి జీవితాల్లో ఉన్నటువంటి ఇతరులను క్షమించడం కానీ, ఇతరులను ఒప్పుకోవడం కానీ, వారి జీవితాల్లో ఉన్నటువంటి ఒప్పుకునేటువంటి విధానంలో కానీ, లేకపోతే పశ్చాత్తాప అనుభవంలో కానీ, వారి హృదయస్థితి కానీ, దేని విషయంలో కూడా దేవుని చేత కడుగబడని స్థితిలో ఉండిపోతా ఉన్నారు. ఈ మారు మనసు అనుభవాలు మన జీవితంలో ఉన్నతమైనదిగా ఉండాలంటే సమాధానం కలిగిన వారుగా ఉండాలి. నెక్స్ట్ మనం చూస్తే నీతిమంతులుగా ఆయన మనలను తీర్చిదిద్దేవాడు ఉన్నాడు. ఆయన మనలను నీతిమంతులుగా మనల్ని చేసేవాడు ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం చూస్తే, అక్కడ రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం చూద్దాం. ఇక్కడ మనం చూస్తాము, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే యేసుక్రీస్తునందరి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడ్డారు. ఆయన కృపచేతనే, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క విమోచనములో ఆయన కృపచేత మనం నీతిమంతులుగా తీర్చబడతాం. కానీ మనలో ఏమీ లేదండి. ఆయన మనకిచ్చినటువంటి కృపలోనే మనం నీతిమంతులుగా తీర్చబడుతుంది. అదే అధ్యాయము 4వ అధ్యాయము 25వ వచనంలో నేను స్పష్టంగా చదువుతాను. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లాభపడిన. ఆయన మనను మన అపరాధం నుండి మనను విడిపించి, మన అపరాధం నుండి మనం కడిగివేసి, ఆయన మనను నీతిమంతులుగా తీర్చడానికి ఆయన లాభపడ్డాడు. సమాధి నుండి లాభపడ్డాడు, మరణం నుండి సజీవుడిగా లాభపడ్డాడండి.
కాబట్టి ప్రియమైన 5వ అధ్యాయం మొదటి వచనం కూడా చూస్తే, కాబట్టి విశ్వాస మూలమున మనం నీతిమంతులంగా తీర్చబడింది. అంటే ఎంత గొప్ప ఆధిక్యత దేవుడు మనకు అనుగ్రహిస్తుంది. దేవాది దేవుడే తన ప్రియకుమారుని ఈ లోకాన్ని పంపించి ఆయన కృప చేత, ఆయన అందరి విశ్వాసం చేత మనం నీతిమంతులుగా ఆయన చేస్తాము. ఇది మన వల్లనేది కాదు, మనకంత మన ఆధిక్యత, మన గొప్పదనం, మన తెలివి, మన సామర్థ్యం, మన నైపుణ్యత కాదు. ప్రియమైన వాళ్ళ దేవుడి ఇచ్చిన కృప, ఆయన ఇచ్చిన కృప, క్రీస్తునందలి విశ్వాసం బట్టి అనుగ్రహించబడినటువంటి కృప. కాబట్టి ప్రియమైన వాళ్ళ మనం చూస్తే పరిశుద్ధపరచబడుట. యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుదాం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనము వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసం గలవారమైనము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఏం చేస్తుంది? అందుకనే పేతురు రాసిన మొదటి పత్రిక, గొర్రెలైపు ఎడ్లైపు కోడెలైపు రక్తము వల్ల మీరు పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, పవిత్రులుగా తీర్చబడరు. గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మీరు కడుగబడి ఉన్నారని చెప్తా ఉన్నాడు. కాబట్టి మనం చూస్తా ఉన్నాం ఇక్కడ ఏమన్నాడు? ఆయనతో ఇక్కడ మనం చూస్తే అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము వెలుగులో నడిచిన మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉంటాము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయండి. ఏం చేస్తుంది? ఆయన రక్తము మనను అడుగుతాము. ఆయన రక్తములో మన ప్రతి పాపం, ప్రతి డాలు తుడబడతాము. లోకంలో ఏది ఇచ్చినా, ధనం ఇచ్చినా, అధికారం ఇచ్చినా, నీ స్టేటస్, నీ ఇల్లు, నీ పొలాలు ఏది రాసిచ్చినా నీ రక్తాన్ని, నీ పాపాన్ని, నీ శాపాన్ని, పితరుల నుంచి వచ్చినటువంటి దోషాన్ని ఎక్కడ ఏది కూడా పరిహారం లేదండి. పరిహారం లేదు. ఒక కేవలం యేసు క్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన పవిత్రమైన రక్తం చేత మనం కడుగబడి ఉన్నాం. మనం ప్రార్థన చేసినప్పుడు చాలా మంది చెప్తారు, అయ్యా నీ రక్తముతో నన్ను శుద్ధి చేయండి, నీ రక్తముతో నా యొక్క రోగం కదండి, ఈ బలహీనతలో ఉన్నప్పుడు అయ్యా నీ గాయపడిన హస్తాలతో నన్ను. ఆయన తన శరీరం సమస్తాన్ని అప్పగించుకున్నారు. ఆయన దాహంలో ఉన్న సమస్త రక్తాన్ని ఆయన కలవల్లో మన వరకు తాగవలసిన వారుగా ఉన్నారు. మనం చూస్తా ఉన్నాం ఆయన మన యొక్క శ్రద్ధ నిలపాలి. అప్పుడు మన స్థితి ఎలా ఉండదు? మొదట కొంచెముగా ఉన్నప్పటికీ, మొదట మన స్థితి కొంచెముగా ఉన్న అద్భుతము మహాభివృద్ధి పొందుదు. ఫిబ్రవరికి రాసిన పత్రికలో ఈ చివరి మనం పరిశుద్ధపరచబడడానికి మనం చూస్తే 13వ అధ్యాయం 12వ వచనాన్ని చూద్దాం. ఫిబ్రవరికి రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనాన్ని చూస్తే, కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గౌరవ వెలుపల శ్రమపడింది. మనం చూస్తాం మనలను పరిశుద్ధపరచుటకై ఆయన వెలివేయబడినాడు, త్రోసివేయబడినాడు, దూషించబడినాడు, అపహసించబడ్డాడు, క్షించబడినాడు, ఈడవబడినాడు, ఉమ్మివేయబడినాడు, అపహాసింపబడినాడు. మనలను పరిశుద్ధపరచడానికి, మనలను పవిత్రపరచడానికి ఆయన వేలాడదీయబడినాడు, పొడవబడినాడు, గాయాల పాలైనాడు. కేవలం దేవుని కొరకు మనలను పరిశుద్ధపరచడానికి, మనలను పవిత్రీకరించడానికి. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఎంత గొప్ప రక్షణ దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ గొప్ప అనుభవం మన జీవితంలో ఉన్నప్పుడు, ఈ యొక్క 6 లక్షణాలు మనం కలిగి ఉన్నప్పుడు, మారు మనసు అనుభవం ఉండా మనం ఎవరైతే బాప్తిసంలోకి వస్తారో వారు దేవుని ఆత్మ చేత నింపబడి వారి పేరు వెంటనే తక్షణమే ఈ మారు మనసు అనుభవం ఉండా బాప్తిసం తీసుకున్న వారి జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు వారిలోనికి ప్రవేశిస్తాడు. ప్రవేశించడం ఎంత గొప్ప భాగ్యమో దాన్ని ఏం చేయాలండి? మనము కాపాడుకోవాలి.
దాన్ని ఆయన రాకడ వరకు దాన్ని కాపాడుకోవాలి. నేను బాప్తిజం తీసుకున్నా, నేను దేవుని నమ్మేస్తున్నాను, మళ్ళా నేను నా అలవాట్లు నా పాత జీవితం అనుకుంటే దానివల్ల ఎప్పుడు ప్రయోజనం ఏమాత్రం ఉండదు. అది నామమాత్రంగా మిగిలిపోతుంది, అది మొక్కుబడిగా మిగిలిపోతుంది. కానీ దానివల్ల మన జీవితాలు మన జీవితంలో దేవుడు ఎలాంటి కార్యం చేయడానికి మనము అవకాశం, మన జీవితంలో దేవునికి అవకాశం మనం కల్పించలేని వారంగా ఉంటాం. కాబట్టి ప్రియమైన వాళ్ళు రాత్రి కాసనందు దేవుని సన్నిధి చేరొచ్చిన మనము శ్రద్ధతో ఉన్నామా, మనము జాగ్రత్తగా దేవుని వెతుకుతా ఉన్నామా? చూడండి, యోబు గ్రంథము 8వ అధ్యాయము, మళ్ళా ఒకసారి ఆ వచనాలు మనము చదువుకుందాం. యోబు గ్రంథం 8వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చదువు. నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తుని దేవుని బతిమాడుకునే ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయి. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదు. ఆయన శ్రద్ధ నిలిపి నీతికి తగినట్లుగా మన నివాస స్థలాన్ని ఆయన వర్ధిల్ల చేస్తాడు. నీతికి తగినట్లుగా ఆయన బహుమానాలు ఇస్తానన్నాడు. నీతికి తగినట్లుగా సోపానాలు దేవుడు స్థిరపరిచేవాడుగా ఉన్నాడు. మన జీవితంలో ఆయన కావాల్సిన నీతి కావాలి, పరిశుద్ధత కావాలి, యథార్థత కావాలి, స్వచ్ఛత కావాలి. మన జీవితాల్లో ఉందా? ఆ వైఖరి మన జీవితాల్లో మనం దేవుడికి చూపిస్తా ఉన్నామా? ఎంతసేపు నేను ప్రార్థన చేస్తాను, నా జీవితంలో దేవుడికి ఈ ఫలం ఇవ్వలేదు, ఈ మేలు నా జీవితంలో జరగట్లేదే అనుకుంటున్నాను. ఏ లోటు, ఏ పాపం, ఏ అవిధేయత అడ్డుగోడగా ఉండిపోయింది. దేవుని కార్యాలు, దేవుని మేలు మనం పొందుకోలేకపోవడానికి ఏ ఆటంకాలుగా ఉండిపోతున్నాయో ఈ రాత్రి సమయంలో ఉపవాస ప్రార్థనలో భాగంగా దేవుడి సన్నిధిలో దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నాడు కదా, మనం రెస్పాండ్ అవుదామా ఈ రాత్రి సమయంలో? యోబు జీవితాన్ని మనం చూస్తే, యోబు గ్రంథం 42వ అధ్యాయంలో 42వ అధ్యాయం 10వ వచనం నుండి 13 వరకు మనం చదువుదాం. యోబు గ్రంథము 42వ అధ్యాయము 10, 11, 13 వరకు మనం చూద్దాం. ఇక్కడ మనం చూస్తాము యోబు జీవితాన్ని మనం చూస్తా ఉన్నప్పుడు, యోబు అతని స్నేహితుల నిమిత్తం ప్రార్థించినప్పుడు దేవుడు మరలా అతనికి క్షేమస్థితిని అతను కలిగేసిన వాడుగా ఉన్నాడు. దేవుడు అతడు ఏదైతే తన జీవితంలో కోల్పోయిన వాడు ఉన్నాడు, దాన్ని మరలా దేవుడు రెట్టింపునిచ్చాడు. అందుకని మనం చూస్తా ఉన్నాం, నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును ఆయన వర్ధల చేసి, మొదట నీ స్థితి కొంచెముగా ఉన్నా తుదను నీవు మహాభివృద్ధి పొందు. యోబు జీవితమే ఒక నిదర్శనంగా మనకు కనబడతా ఉంది. ఈ రాత్రిగా సంబంధ దేవుడు యోబు గ్రంథం అంతటి, యోబు జీవితం అంతటిని మన ఎదుట ఒకే ఒక సవాలుగా
నీ ఎదుట నా ఎదుట ఉంచినప్పుడు జాగ్రత్తగా దేవుని వెతుకుతూ సర్వశక్తిని మనం బతుకులాడుకుంటూ నీతికి తగినట్లు నీతిని యథార్థతను మనం కలిగి మనము ఆయన ఎదుట ఉన్నప్పుడు ఆయన నిశ్చయంగా మన ఎదుట శ్రద్ధ నిలిపి మన నివాసమును ఆయన వర్ధల్ల చేసి మొదట స్థితి కొంచెమే కానీ తుదను ఆయన ఏం చేస్తా ఉన్నాడు? వర్ధిల్ల చేస్తాడు. యోబు కోల్పోయాడు, సమస్తం కోల్పోయాడు. చెల్ల పెంకులతో పెంట మీద ఉండి తన శరీరాన్ని కోరుకుంటా ఉన్నాడు. తన శరీరం ఆ దురద బాధ భరించలేక కోరుకోవడానికి తన యొక్క వేడి కూడా లేని పరిస్థితుల్లో చెల్ల పెంకులతో తన యొక్క దేహాన్ని దీపుకుంటా ఉన్నాడు. దుర్భరమైనటువంటి జీవితాన్ని జీవించిన తన పరిశుద్ధతను తన యథార్థతను విడిచిపెట్టలేదు. తన భార్య కూడా వచ్చి ఏం చేసింది? నీవు ఇంకా కూడా ఎంత స్థితిలో ఉన్నా నీవు నీ యథార్థతను నీవు విడిచిపెట్టవా అంటే ప్రియమైన వాళ్ళారా మనం చూస్తాం. నేను దేవుడు ఇచ్చిన దేవుడు తీసుకున్నాడు కదండి. మరణముకు అంతవరకు కూడా నా నీతిని నా యథార్థతను నేను విడిచిపెట్టను అన్నాడు. అలాంటి కమిట్మెంట్ తో మనం ఉన్నాము. అలాంటి ఆ మంచి డెసిషన్ మనం తీసుకున్నాం. దేవుని కొరకు ఈ లోకంలో నీతి ప్రవర్తనగా యథార్థత కలిగి దేవుని కొరకు నిలబడవాలని మనం ఉంటున్నామా? అయితే నీ మొదట స్థితి కంటే దేవుడు నీకు రెట్టింపు స్థితిని దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. ఈ రాత్రి కాల సమయంలో లైవ్ లో వీక్షిస్తున్నటువంటి ప్రియమైన వాళ్ళరా, దేవుడు నీ స్థితిని బాగు చేయకపోతా ఉన్నాడు. దేవుడు నీ యొక్క స్థితి మొదటి స్థితి కంటే కూడా ఉన్నతమైన స్థితిని దేవుడు సోదరి ఈ రాత్రి సమయంలో దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. ప్రార్థన చేస్తున్నామా? దేవుడు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి ఈ మాటలు మనం వింటున్నాగా ఏ రీతిగానైతే దేవుడు మళ్ళా యోగుని దర్శించి అతన్ని రెట్టింపు ఆశీర్వాదాలు అతను కలిగేశాడు, అతని క్షేమశక్తిని ఎలాగా అతను కలిగేశాడో మనం ఒకసారి రాత్రి మళ్ళా మనం ఆయన సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఆయన సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించుకుంటూ జాగ్రత్తగా దేవుని వైపు శ్రద్ధగా మనం చూద్దాం. ఎలాంటి పరిస్థితులైనా ఎలాంటి వాతావరణమైనా దేవుని సన్నిధి ఆయన ఎదుట నేను ఆయన పాదాల దగ్గర ఉన్నాను. రాత్రి సమయంలో ఉన్న స్థలాల్లో మనం నిలబడదాం. ఉన్న స్థలాల్లో నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలంలో ఉన్నా కూడా నీ అంతరంగాన్ని ఎరిగిన దేవుడు, నీ ఆలోచన ఎరిగిన దేవుడు, నీ కన్నింటిని చూస్తాన్న దేవుడు, నీ స్థితిని మార్చగలిగిన దేవుడు, యోబు జీవితాన్ని మార్చిన దేవుడు, నీ జీవితాన్ని మార్చడం కూడా ఆయనకు ఏ మాత్రము కాదు. కొంచెంలో ఆయన నీ జీవితాన్ని మార్చబోతా ఉన్నాడు. ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా సమస్తము సాధ్యమే. సమస్తము సాధ్యం చేయగలిగినటువంటి దేవుడు మన జీవితాల్లో ఏదైతే అడ్డుబండలు ఉన్నాయో, ఏదైతే ఆటంకాలు ఉన్నాయో, ఏదైతే శోధనలో, శ్రమల్లో, నిందల్లో, అవమానాల్లో, అప్పుల్లో, ఇరుకులో, బాధలో, సమస్యల్లో, కలతల్లో సమాధానం లేక, ఆనందం లేక, నెమ్మది లేక, సమృద్ధి లేక, సంతృప్తి లేక, ఇబ్బందులతో, యాత్రలతో, దుష్టుడు కలిగేసినటువంటి ప్రతి ఒక్క ఉపద్రవంతో తల్లడిల్లిపోతున్నావా? దేవుని సన్నిధిని కనీసం ప్రార్థన చేయలేనటువంటి స్థితిలో ఉండిపోయావా? కనీసం ఆయన ఆరాధించే ఆ క్రమంలో ఏకీభవించలేని వాళ్ళు, మనసు పెట్టలేని స్థితిలో చెదిరిపోయిన వాళ్ళుగా ఉన్నావా? ఈ రాత్రిగా సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దర్శిస్తా ఉన్నాడు. ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మనల్ని ప్రత్యేకమైనటువంటి కోణంలో మనల్ని దృష్టి పెట్టి ఉంటా ఉన్నాడు. ఇప్పుడైనాను మనము జాగ్రత్తగా కలిగి దేవుడిని వెతుకుతా ఉంటావా? ఇప్పుడైనాను దేవుడి నీకు ఇచ్చినటువంటి ఈ యొక్క నడిపింపులో దేవుడి నీకు ఇచ్చినటువంటి ఒక ఆలోచన మనం చేసుకోవాల్సిన వారం ఉన్నాం. ఇప్పుడైనా నేను నా దేవుని జాగ్రత్తగా వెతికేవాడిగా ఉంటాను. తండ్రి, ఎంతవరకు నా యొక్క జీవితాన్ని నేను కాలయాపన చేసుకున్నాను, నేను నిరుపయోగం చేసుకున్నానయ్యా. నా జీవితాన్ని నష్టాల గుండగా నేను దాడిస్తా. నేను క్రైస్తవుడిగా జీవించాను, నామకార్థతతో బ్రతికానయ్యా. నా జీవితంలో మేలు పొందుకోలేకపోయాను. నా జీవితంలో శ్రమలు, నిందలు, అపవాది శోధనలు, అడుగడుగున అవరోధాలు
నీ మేలు, నీ యొక్క దీవెన, నీ ఆశీర్వాదాలు ప్రభా నేను పొందుకోలేని వాడిగా ఉండిపోయినాయా. నా జీవితంలో సమస్యలుగానే ఉండిపోయినాయి. ప్రార్థన చేస్తున్నామా, లైవ్ లో వీక్షిస్తున్నా మీరు కూడా ఏకీభవించండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సాన్నిధ్యం కోరుతున్నాయి. రాత్రిగా ఆయన సాన్నిధ్యంలో మనం ఉన్నాం. ఆయన ప్రతి వారితో కూడా ఉంటా ఉన్నాడు. ఆయన ఆహ్వానించుకున్నాం మన జీవితంలో. ఆయన పాదాలు పట్టుకున్నాం, జాగ్రత్తగా ఆయన వెతుకుతాం. ఆయన బ్రతిమాలుకున్నాం. సర్వశక్తుడైన దేవుడు ఆయన కార్యము చేయడం, ఎంతో గొప్ప మేలు చేయడం ఆయనకు సర్వ సాధారణమైనది. మన జీవితంలో ఆయనకు మనం చోటించేవారుగా ఉన్నాం. మన జీవితంలో ప్రతి శాపం, అపరాధం, దోషం మనము తొలగించి వేయబడటానికి దేవునికి అవకాశాలు ఇచ్చేవారు ఉన్నాం. ఆయనకు మనం ఒప్పుకుందాం. ఆయన అధికారానికి ఒబే అవుదాం, విధేయత చూపుదాం. ప్రార్థన చేస్తున్నాం. మా గొప్ప దేవుడానికి వందనాలు తెలుస్తున్నాం. మా గొప్ప తండ్రి, నీ కరుణ వాత్సల్యాన్ని బట్టి, నీ జాలిని బట్టి, నీ కనికరాన్ని బట్టి మీకు వందనాలయ్యా. మా హృదయం ఆలోచన తలంపులన్నీ ఎరిగిన దేవుడు ప్రభా. అయ్యా మా సమస్తము ఎరిగిన దేవుడు ప్రభా, మీకు వందనాలు తెలుస్తున్నాం అయ్యా. దేవా మేము ఏ స్థితిలో ఉన్నాము, ఏ పరిస్థితిలో ఉన్నామో మా బిడ్డల, మా కుటుంబాలను ఈ రాత్రిగా ముందుగా వాటి చేత దర్శించి మాతో మాట్లాడిన మీ శ్రేష్టమైన వాటిని మీకు వందనాలు, స్తోత్రాలు ఇస్తున్నాం అయ్యా. ఈ రాత్రిగా సమయంలో విరిగి నలిగిన హృదయాలతో ఎంతకు వచ్చిన మమ్మల్ని మీరు దర్శించండి అయ్యా. మా కుటుంబాలు అయ్యా నీ చేతులుగా అప్పిస్తున్నాం. బిడ్డలను మీరు దర్శించండి. ఏ సమస్యలో, ఏ ఇబ్బందిలో అయ్యా, ఏ కొరతలతో ప్రభా అయ్యా, ఏ ఉపద్రవంలో, అపవాద యొక్క ప్రభా శోధనలో అయ్యా, ఇరుకులో ప్రభా నాయన నెమ్మది లేక, శాంతి లేక, సమాధానం లేక, సత్యత లేక, సంతోషం లేక అన్ని ఉన్న ఏదో ఒక లోటుతో అయ్యా కుటుంబాలు విసిగి వేసి సరిపోతా ఉన్నారుగా ఉన్నారు. దేవంతా కష్టపడుతున్నారు. సమృద్ధి లేదు, సంతోషం లేదు. దేవా సహాయం చేయండి. మీ సన్నిధి కావాలయ్యా. కానీ మన జీవితంలో ఒక లోటు ఉండిపోయింది. నేను జాగ్రత్తగా నిన్ను వెతకలేని స్థితిలో ఉండిపోతున్నా. పరుగులు పెడుతున్నటువంటి అయ్యా ఈ పరుగుల ప్రయాణాల్లో ప్రభా, ఈ పరుగు రంగాల్లో ప్రభా అయ్యా నీ ఎదుట వారు మనసు పెట్టలేని వారుగా ఉండిపోయారు ప్రభు. ఇకనైనా నీ సన్నిధిని మనసు పెట్టేటువంటి వారుగా అయ్యా, జాగ్రత్తగా నిన్ను కనుగొనే వారుగా నన్ను సహాయం చేయండి. సర్వశక్తుని నిన్ను బతిమాలుకునేవారుగా అయ్యా, వారి స్థితి మొదట కొంచెముగా ఉన్నాయి. వారి నీతిని బట్టి, యథార్థతను బట్టి, సత్యమును బట్టి, పవిత్రతను బట్టి ప్రభా వారి యొక్క అయ్యా మొదటి క్రియకండి, మొదటి జీవితంలో అయ్యా దేవ వారు పొందుకున్న దానికి ఉన్నతమైన ఆశీర్వాదం, ఉన్నతమైన దీవెన అనుగ్రహిస్తూ అయ్యా నీతికి తగినట్లుగా ఆ బిడ్డల కుటుంబాలను మీరు స్థిరపరచండి. నీతికి తగినట్లుగా అయ్యా నివాసాలను స్థిరపరచండి అయ్యా, బలపరచండి ప్రభు. ప్రతి శాపము నెట్టేర్పు నుంచి విడిపించండి, ప్రతి సమస్య నుంచి విడిపించండి అయ్యా. దేవానికి వందనాలు, స్తోత్రాలు. రాత్రి అసలు ఈ రీతిగా చేరవచ్చిన కుటుంబాలలో మీరు దర్శించి బలపరచండి. మీ సన్నిధిలో అయ్యా మీ దృష్టి వారిపై శ్రద్ధ నిలిపి అయ్యా వారి భక్తి విశ్వాస జీవితంలో నిన్ను వెంబడించేవారుగా, నిన్ను కనపరచేవారుగా, నీ మేళ్లతో నింపబడచ్చు. నీ కొరకు ఎలా సాక్ష్యంగా ఉంటూ నేను కనపరిచి భాగ్యం దయచిన 21 దినాలు ఉపవాస ప్రార్థన భాగం 6వ రోజు ఈ రీతిగా మీరు మాకు అనుగ్రహించినటువంటి వాక్యాన్ని బట్టి, మీ మహిమ ప్రత్యక్షత బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చేసి జరవచ్చిన కుటుంబాలను దీవించి ఆశీర్వదించి వర్ధిల్లించండి. యేసయ్య ఉన్నత నామములో ప్రార్థించి అడిగివేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ ఉన్నారండి.